ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్బంధించి ముందస్తు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజన ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అమలు చేయండి, ప్రత్యామ్నాయ జీవోలు ఇవ్వండి, 100% రిజర్వేషన్ గిరిజనులకు ఇవ్వండి అని, అలాగే 170కి సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి అని అడిగినందుకు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఇంత నిర్బంధం ప్రయోగించడం ప్రభుత్వం సరైన చర్య కాదు. మొన్న ఆల్రెడీ శాంతియుతంగా నిరసన తెలియజేసిన గిరిజనుల మీద అక్రమ కేసులు బనాయించింది. రేపు ముఖ్యమంత్రి గారు రంపచోడవరం వస్తున్న సందర్భంగా కనీసం వినతి పత్రం ఇద్దామన్న అవకాశం లేకుండా ఈరోజు ప్రభుత్వం గృహ నిర్బంధించి ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రజాస్వామ్యవాదులు కూడా దీన్ని ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇటువంటి నిర్బంధం ప్రయోగిస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం.